రీసెంట్‌గా మలయాళంలో 'సూక్ష్మదర్శిని' అనే సినిమా వచ్చింది. అందులో కూడా యాజ్ మనిషిని చంపేసి కెమికల్స్ ద్వారా డ్రైనేజ్‌లో కలిపేద్దాం అనుకుంటారు. సేమ్ మీర్పేట్ కేసులో కూడా అదే జరిగింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు గురుమూర్తి. వయసు 39 సంవత్సరాలు. రిటైర్డ్ ఆర్మీ జవాన్. వెంకట్ మాధవి 35 సంవత్సరాలు. వెంకట్ మాధవ్ అనే ఆమెతో 13 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరి ఓన్ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్. వీళ్ళకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. గురుమూర్తి వచ్చేసి కాంచనమాగలో ఉన్న డిఆర్‌డీఓ ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల ఇద్దరి మధ్య తరచూ గొడవలు అయితే జరుగుతూ ఉండేవి. రాచకొండ సిపి సుధీర్ బాబు గారి స్టేట్మెంట్ ప్రకారం ఈ నెల 16న ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. ఈ గొడవలో మాధవి గోడకు తగిలి కింద పడిపోయింది. గురుమూర్తి గొంతు నుండి చంపేశాడనమాట. చంపేసిన తర్వాత మాధవి పేరెంట్స్కి కాల్ చేసి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, మీ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పని వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేశాడనమాట. ఇంట్లోనే వెళ్ళిపోయిన కూతురు ఎంతసేపటికి రాకపోయేసరికి మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ మిస్సింగ్ కంప్లైంట్ మీర్పేట పోలీస్ స్టేషన్లోని ఈ నెల 18న ఫిర్యాదు చేసిందనమాట. పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ భాగంగా భార్యాభర్తలు ఇద్దరికి రెగ్యులర్గా గొడవలు జరుగుతున్నాయని చెప్పి తెలుసుకున్నారు. గురుమూర్తి పైన ఫోకస్ పెట్టారు. అతడి బిహేవియర్ అది కొంచెం తేడాగా ఉండడంతో అదుపులో తీసుకొని విచారించారనమాట. విచారించగా అసలు నిజాలన్నీ బయటపడ్డాయి. గురుమూర్తి మాధవిని హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటర్ హీటర్లోని కుక్కర్లో ఉడకబెట్టి ఎముకల్ని కాల్చి పిండి చేసి బూడిద చేసి దగ్గరలోని చెరువులో కలిపేశాడు. ఫినాయిల్తో ఇంట్లో రక్తాన్ని క్లీన్ చేశాడనమాట. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఒక్కొక్కరు కూడా ఇంట్లో దొరకపోవడం. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కరు, హీటరు ఫారెన్సిక్ టీం చెక్ చేసిన ఒక్కొక్కరు కూడా దొరకలేదు. వెంకట మాధవి 16వ తారీఖున ఇంట్లో నుంచి వెళ్ళడం ఉంది కానీ బయటికి రావడం అన్న ఫుటేజ్ అయితే లేదు. హంతకుడు మృతురాలి శరీర భాగాలు చెరువు దగ్గర పడేస్తే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త రూపంలో తీసుకెళ్ళిపోయారని ఒకసారి, మొత్తం పొడి చేసి చెరువులో జల్లేసానని చెప్పని మరొకసారి మార్చి చెప్పేవాడు. ప్రూఫ్ ఉంటే పట్టుకోండి, కోర్టులో చూసుకుందాం అని పోలీసులకే సవాల్ చేసేవాడు. కానీ పోలీసులు మొత్తం ఇంట్లో దొరికిన 16 వస్తువుల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి గురుమూర్తిని అయితే అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కథలో 16వ తారీఖున అసలు ఏం జరిగిందో గురుమూర్తికి ఒక్కడికి మాత్రమే తెలుసు నిజానిజాలు.